మనకి అవకాశాన్ని కలిగజేసినందుకు దేవునికి కూడా మన అందరం కూడా కృతజ్ఞులై ఉండాలి. మరి మనం దేవుడు తన పని కొరకు పిలుస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ స్థాయిలో నుండి వస్తున్నాడు అన్నదాన్ని నిన్న చూసాం. మంచి మంచి జ్ఞానం కలిగినటువంటి వారిని పిలిచాడా, లేక ధనవంతులు పిలిచాడా, లేకపోతే సామర్థ్యం కలిగినటువంటి వారిని పిలిచాడంటే దాని అన్నిటి కూడా సమాధానం కాదు కాదు కాదు. మరి ఆమోసును చూసాం. ఆమోసు ఏడి పండ్లు ఏరుకొని తినే పశువుల కాపరి. ఆయన ఒక ప్రవక్తన చదివాం నిన్న. ప్రవచించినట్లు దేవుడు నన్ను పిలిచాడని ఆయన అన్నాడు. మరి చేపలు పట్టే ఈ గలిలీలు కూడా పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టే జాలంగా చేస్తాను అన్నాడు. మరి నిన్న కూడా చెప్పే ఒక మాట, ఎవ్వరు చేసే వృత్తిలో వారికి జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళకి జ్ఞానం ఉండదా? పశువులు మేపే వాళ్ళకి జ్ఞానం ఉండదా? ఉంటుంది. అది ఎంతవరకు పరిమితం అంటే అది అంతవరకే పరిమితం. మరి కావులు కాసేవాడు వచ్చి లేదో ఈ సైన్స్ బోధించడమో, లేకపోతే ఒక ఇంటికి మ్యాప్ వేసి స్కెచ్ చేసి దానికి ఒక బ్లూ ప్రింట్ తీసేయడమో చేయలేడు. కానీ అదే బ్లూ ప్రింట్ వేసి ఒక ఇంజనీర్ దగ్గర 10 ఆవులు తోలుకోరంటే వాడు తోలుకొని రాలేడు. వాడు అంత గొప్పగా చదివిన. ఆలోచించండి, నేను ఎవరిని అపాసం చేయలే. ఎవడి జ్ఞానం ఎవరికి తగ్గ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్నట్లున్నా. సరే, గొప్ప గొప్పగా బిల్డింగ్లు కట్టగలిగినటువంటి జ్ఞానం కలిగినట్టు భూ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి మేసన్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన కట్టడం వాళ్ళు కట్టగలరా? కట్టలేరు. ఒకవేళ ఆత్మ సంబంధమైన విధానంలో మనం చక్కగా కట్టగలిగినా కానీ భూ సంబంధమైన కట్టలను మనం కట్టగలమా? కట్టలేదు. అంటే వీటి అన్నిటిలో కూడా శాశ్వతమైనది, స్థిరమైనది, నిత్యమైనది ఏదంటే ఆత్మ సంబంధమైన కార్యాలే గొప్పవి. కాబట్టి దాని మీద మనం మనసు ఉంచాలంటున్నాడు. కానీ నిత్యమైన కార్యానికి దేవుడు ఎవరిని అనుకుంటున్నాడంటే ఈ లోకంలో జ్ఞానం లేనటువంటి వారు, ఈ లోక జ్ఞానం లేనటువంటి వారు, ఈ లోకంలో వాక్చాతుర్యం లేనటువంటి వారు, ఈ లోకంలో తీయని మాటలు చెప్పగలిగిన వాళ్ళు, ఇటువన్నీ దేవుడు నిరాకరించాడనే చూస్తాం. తర్వాత ఇప్పుడు మనం చూడబోతున్నాం. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనాన్ని ప్రారంభించబోతున్నాం. మరి 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో మనం ఎవరికి అప్పగించాలా? బోధించే పని దేవుడు ఎవరికి అప్పగించమన్నాడు? ఎవరికంటే వాళ్ళకా, లేక లోకంలో కలిగినటువంటి వారికా? 2 తిమోతి 2:2 చదువుదాం. సామర్థ్యము అమోఘమైన మనుషులకి నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి అప్పగించాలి. ఇందులో 2 సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి నమ్మకంగా ఉన్నాడు, సామర్థ్యం లేదు. ఒక వ్యక్తికి ఏమో సామర్థ్యం ఉంది, నమ్మకం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలా? ఇప్పుడు అంటే నమ్మకంగా మనం ఎవరిని ఎన్నుకుంటాం ఆలోచించండి. కానీ దేవుడైతే సామర్థ్యం లేకపోయినా నమ్మకాన్నే ఎన్నుకుంటాడు. మరి మనమైతే ఏం చేస్తాం? వాడికి చదువు రాకపోయినా పర్వాలేదు, వాడికి సామర్థ్యం ఉంది కదా, మాట్లాడే వాక్చాతుర్యం ఉంది కదా, మరి అతనికి నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే అతనికి మనుషులు సంఖ్యలు చూపించేవాడు కావాలా, సత్యం ప్రకటించేవాడు అవసరం లేదు. అంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే ఎవరి దగ్గర మంది ఎక్కువ ఉంటాయి తెలుసా? మరి నిన్న కూడా శాంపుల్ గ్రంథంలో రెఫరెన్స్ చూడలేదు, కానీ అందులో ఉన్న మ్యాటర్ చెప్పా. కొండి కాని మాటలు ఎలాంటిదంట? రుచికరమైన భోజనం. అది కడుపులో తింటే తెలిసిద్ది. రామబన అది ఏదైనా ఐడియా ఒకటి చదువుతాన్ని. కొండి కాని మాటలు రుచికర భోజనములు. 15 కాదు, అది సామెతల గ్రంథంలో ఉంది. అది రెఫరెన్స్ నాకు గుర్తుకు రాలే. ఓకే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నమ్మకం, సామర్థ్యం కలిగినటువంటి పని వాని దగ్గర ఉన్నటువంటి సంఖ్య కూడా చాలా గొప్ప సంఖ్యలు ఉండవు. ఉంటుందా? చదివేనా బ్రదర్? చదువన్నా. రెఫరెన్స్ చెప్పి చదువు సహోదరులు చూడండి.
సామెతలు 18:8. ఆ, సామెతలు 18. కొండెగాని మాటలు ఆ. 18:8 సామెతలు. ఆ, ఆ. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. బయట కడుపు కూడా కాదు, మరి లోపలికి పోద్ది. అంత రుచికరంగా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళే సామర్థ్యం కలిగినటువంటి మనుషులు. కొండిగాడు ఎవరి సంబంధి? కొండిగాడు కొండేలు మాట్లాడుతున్నారంటే ఆ కొండిగాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి మాత్రం కాడు. కయ్యను ఎవరి సంబంధం? మరి ఈ దుర్మార్గమైన కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా కయ్యను సంబంధులే. అంటే కొండేలని దేవుడు ఇష్టపడతాడా? నీ సహోదరుల మీద కొండేలు చెప్పకూడదా? వీలు పడితే నువ్వు అతని గురించి దేవునికి మొరబెట్టు. ఫలానా దుష్టత్వంలో ఫలానా సహోదరుడు ఉన్నాడు తండ్రి, అతన్ని ఎలాగైనా విమోచించమని ప్రార్థన చెయ్యి. పొరుగు ముందు మనం ఏం చేయకూడదు, బయట పెట్టచ్చా? లేకపోతే నేర్పించాలా? నేర్పించడానికే చెప్తున్నా. పార్టీ ఇయర్స్ రాదు అంటున్నారు సార్. రాదు అంటున్నారు. 40 సంవత్సరాలు ఎవరికి రాదు చెప్తే కదా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ముందుకు తీసుకెళ్తే తప్పు అయితే చెప్పాలి. అప్పుడు చెప్పకన్నా రాదు 40 years. నేను ఒక మాట చెప్పా, ఒక తండ్రి కొడుకును కొడుతున్నాడంట. బెత్తమును గద్దింపు జ్ఞానమును పుట్టిస్తాయనే సందర్భంలో చెప్పా. నువ్వు ఫలానా రాంబాబుతో కలవకూడదని మా అయ్య అనుకుంటున్నాడు. రాంబాబు వచ్చినప్పుడల్లా నన్ను కొడుతున్నాడు. అప్పుడు రాంబాబు అడుగుతాడు, ఏం బ్రదర్ నిన్ను ఎప్పుడు చూసినా కొడతాడు, మీ అయ్యంటే వాడికి మెంటలే, వాడికి ఇష్టం వచ్చినప్పుడు కొడతాడంట. మరి అంతే కదా, మెంటలోడే కదా. బెత్తం మాత్రమే జ్ఞానాన్ని పుట్టించదు, గద్దింపు కూడా అవసరం. నేను నా సహోదరుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు అతన్ని బహిరంగంగా గద్దించకూడదు. పబ్లిక్ కూడా గద్దించవచ్చు, రహస్యంగా గద్దించవచ్చు. ఒకడు తాగేసి రోడ్ల మీద పడిపోయి అందరికీ తెలిసింది అనుకో, వాడిని రహస్యంగా తీసుకొని గద్దించాల్సిన అవసరం లేదు. వాడిని పబ్లిక్ లోనే గద్దించవచ్చు, ఎందుకంటే వాడి సంగతి పబ్లిక్కే తెలుసు కదా. అదే కదా, అప్పుడు చెప్పినా పర్వాలేదు. ఒకవేళ ఎవరో ఒక సహోదరుడు ఏదో సంథింగ్ వ్యభిచారంలో ఉన్నాడు, ఎవరికి తెలియదు, అది ఎవరికో ఒకరికి తెలిసింది. అప్పుడు పబ్లిక్ లో చెప్పి నువ్వు వ్యభిచారిస్తున్నావు, ఇది తప్పు అని చెప్పొచ్చా? అది చెప్తే ఇంకా ఎక్కువైపోతాడు కదా. కాబట్టి రహస్యంగా ఇప్పుడు మత్తయి సువార్తలో చూస్తాం, ఎవడైనా ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే, అప్పుడు నాకు వ్యతిరేకంగా రాంబాబు అన్న తప్పు చేసినప్పుడు నేను ఒంటరికి వెళ్ళి అడగాల, అన్నా అది వద్దన్న వదిలిపెట్టామని చెప్పాలా? అప్పుడు ఆయన మాట అంగీకరించకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళైనా చెప్పాలి, లేకపోతే అతనితోనే చెప్పాలి. అతనితో నేను వెళ్ళి చెప్తా. నా మాట వినలేదు అనుకో, సంఘంలో ఆత్మ సంబంధమైన విధానములు ఎదిగి ఉన్నటువంటి విశ్వాసంలో బలపడినటువంటి 2 సహోదరులను పంపిస్తాం. అది కూడా రహస్యంగానే. ఏందో రాంబాబు అట్టన్నాడట, వాటి సంగతి తెలుసుకుందాం అంటే అని పోకూడదు. ఎక్కడికంటే జ్ఞానంగా వెళ్ళి చెప్పి రావాలా. ఒకవేళ కూడా వినరా, అప్పుడేం చెయ్యాలా? సంఘం ఎదుగు తీసుకురావాలి. సంఘాన్ని కూడా గౌరవించలేదనుకో, లోపడలేదనుకో, అతన్ని వెలివేయాలి. ఇది ఒక క్రమం. అంతేనండి. అంటే ఆయన కొరకు ప్రార్థన చేయడమే కాదు, నేను ఇన్ని కార్యాలు గురుసులో పెట్టుకుని ఆ మాట అంటా. ఆయనకి చెప్పకుండా హెచ్చరిక చేయాలా, ప్రేమతోనే హెచ్చరిక చేయాలా. వాడు 4 అడుగులు పరిగెత్తా ఉంటే ఇంకా 10 అడుగులు పరిగెత్తేటట్లు అతన్ని రెచ్చగొట్టి రాకూడదు. నువ్వు అంతే పోరా, నిన్ను సాతానికి అప్పగించేసావు, నువ్వు సాతానికి సేవకుడు అంటేటన్నా వాళ్ళకి ఏం చేస్తాడు? ఎక్కడో దాక్కుని తాగుతున్నాడు, మన ఎదురుగానే దాక్కుంటా పోతాడు. ఎవడ్రా నడు మీకేది, ఎవడ్రా అని పరిశుద్ధ జీవితంలో ఉన్నటువంటి వారిని కూడా అవమానపరుచుకుంటూ పోవచ్చు. అలా ఉన్న భయము పోద్ది అప్పుడు. అంటే తెలిస్తే సరే, రహస్యంగా పోతే ఎవరికి తెలియదులే, ఈయనకే తెలుసు అని భయం అని ఉంటుంది. దాన్ని పబ్లిక్ చేస్తే మనకు ఇంకా మనకి భయపడడు, అప్పుడు రెట్టింపు అవుతుంది ఆయన పరిస్థితి. అవునండి. అంటే సామర్థ్యం అనేది ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో లోకం కూడా కొన్ని సామర్థ్యాన్ని ఇస్తూ ఉంది. మనం చదివేటప్పుడు దేవుడిదే కాదు, లోక సామర్థ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. లోకంలో సామర్థ్యం కలిగిన వాడు ఎవడో తెలుసా? విశ్వాసుల సాతాను? విశ్వాసులు కాదు. అంటే విశ్వాసుల కంటే ఎక్కువది బలవంతుడా? మరొకసారి చెప్పండి సార్, అది ఆ టాపిక్.
ఇప్పుడు విశ్వాసుల కంటే అపవాది బలవంతుడా? అవిశ్వాసుల కన్నా మరి బలవంతుడు గొప్పోడే. సరే, విశ్వాసుల కంటే కూడా ఈ లోక రీతిగా సాతాను సామర్థ్యం కలిగిన వాడు అని ప్రశ్నించాం. అవునండి. వాడి సామర్థ్యం అంటే దేవుడిచ్చే సామర్థ్యమే కాదు, అపవాదిచ్చే సామర్థ్యాలు కూడా ఉన్నాయంటున్నా. అవునండి. అంటే ఆత్మ సంబంధమైన శరీరం ఎలాగ ఉంది, సరే భూ సంబంధమైన శరీరం ఎలాగ ఉందో ఆత్మ సంబంధమైన శరీరం అలాగే ఉంది. నిత్యమైన కార్యం ఎలా ఉందో అనిత్యమైన కార్యం కూడా అలాగే ఉంది. రెండూ ఉన్నాయన్నమాట. అవును సార్. అప్పుడు ఆ రెండిట్లో కూడా సామర్థ్యం అనేది దేవుడిచ్చే సామర్థ్యం ఉంది, అపవాదిచ్చే సామర్థ్యం ఉంది. కొంతమంది బుద్ధి మనం ఎక్కడతాం, ఇప్పుడు దీనికి ఎవరు చెప్పాలో నాకు అర్థం కాదు, నన్నే చెప్పుకుంటా. ఆ ఆనందుడు ఎంత ట్రిక్ గా మోసగించాడో, ఎంత సామర్థ్యం ఉందో చూడంట. ఇది బ్యాడ్ సెన్స్ లో ఇవ్వనోడిని కూడా ఎట్టైనా అడిగి ఎడిగా ఏదో కింద మోపి తను చేయాల్సిన దాన్ని తీర్చుకుంటాడంట. ఇది సామర్థ్యం లోకం. కానీ దేవుడికి సామర్థ్యం నమ్మకం. అంటే మనం నమ్మకమైన సామర్థ్యం కలిగినటువంటి మనుషులకు అప్పగించాలంటే ఈ నమ్మకం గాని ఈ సామర్థ్యం గాని లోకరీతిగా ఉన్నటువంటి నమ్మకం కాదు, లోకరీతిగా ఉన్నటువంటి సామర్థ్యం కాదు. లోకంలో సామర్థ్యం కలిగిన వారు ఉన్నారా? చాణికులు ఉన్నారు. ఈయన రాజకీయ చాణికుడు అంటారు కొంతమందిని. వాడు ఏదైనా చేయగలడు, తాను గెలవడానికి తన కుటుంబంలో ఉన్నవాడిని కూడా పంపగలడు. వాడైనా సాణికుడు. అవును, పరమ నీచ నికృష్ట చాణికులు అనమాట వాళ్ళు. అది పరమ నికృష్టమైన సామర్థ్యం. తాను చేయదలసిన దాన్ని చక్కగా చేసి నెరవేర్చుకునే సామర్థ్యం అది లోకంలో. కానీ దేవుడు చెప్తున్న సామర్థ్యం అలాంటిది కాదు. సామర్థ్యం అంటే దేవుడు వేటిని చెప్పాడో వాటిని అలాగే చెప్పడమే సామర్థ్యం. ఒకవేళ నోరు తిరగకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, కానీ నమ్మకం ఉంటే వాటిని దేవుడు మనకి ఇస్తాడా? అవునండి. నమ్మకం ఉంటే దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, చదువు కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ తిమోతిని హెచ్చరిక చేస్తూ పౌలు ఏమంటున్నాడంటే నమ్మకం సామర్థ్యం కలిగినటువంటి వారికే అప్పగించమన్నాడు. సరే, ఒకవేళ ఒక వ్యక్తికి నమ్మకంగా ఉన్నాడు, సామర్థ్యం లేదు, అతనికి అప్పగించవచ్చా? ఉదాహరణకి అప్పగించవచ్చు. ఉదాహరణకి మోసే నమ్మకమైన వాడని దేవునికి తెలుసు, కానీ అతనికి సామర్థ్యం ఉందా? లేదు. సామర్థ్యం లేదు. నువ్వు వెళ్ళి పరో దగ్గర మాట్లాడంటే, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను తిక్కలుగా మాట్లాడతా, నాకు సామర్థ్యం లేదన్నాడు. కానీ ఆ సామర్థ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడా? అవునండి, ఇచ్చాడు. నమ్మకం ఉంటే సామర్థ్యం ఆటోమేటిక్ గా దేవుడు ఇస్తాడు. సామర్థ్యం ఉన్న ప్రతి వాళ్ళు నమ్మకస్తులు కారు. కీర్తన గ్రంథం 101:6. మరి దేవుడు కూడా ఎలాంటి వారిని చూస్తున్నాడంటే సామర్థ్యం కలిగినటువంటి వారిని చూడలా, నమ్మకమైన వారిని చూస్తూ ఉన్నాడు తన పని కొరకు. కీర్తన గ్రంథం 101:6 చదువుదాం. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గముందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే దేవుడికి పరిచారకులు కావాలంటే ఎలాంటి అర్హత ఉండాలంటే, ఒకటి నమ్మకం ఉండాలా, నిర్దోషమైన మార్గంలో నడిచేవాడుగా ఉండాలా. దేవుని మార్గం నిర్దోషమైనది, అపవాది మార్గం దోషభరితమైన మార్గం. దోషభరితమైన వాడిని దేవుడు తన పని కొరకు ఎన్నుకుంటాడా? వాడికి సామర్థ్యం ఉన్నా? వాడి సామర్థ్యం దేవుని విషయంలో సామర్థ్యం లేదు. ఇప్పుడు అంటే నేను బోధకులు ఎంచపరిచి మాట్లాడడం లేదు, అది ఒకవేళ ఇప్పుడు మాట్లాడేది అలిగా కూడా కావచ్చు. ఎవరు కూడా అది మనల గురించి అన్నా మన గురించి కాదనుకుందాం. అంతే. చాలా మంది ఉన్నారు, వారికి సామర్థ్యం ఉంది, బైబిల్ మోయగలిగిన సామర్థ్యం ఉంది, నడవగలిగిన సామర్థ్యం ఉంది, కొన్ని మీటింగ్లు పెడితే ఖర్చు పెట్టే సామర్థ్యం ఉంది. కానీ వారికి ఏం లేదు, నమ్మకం లేదు. దేవుడు వేటిని చెప్పమన్నాడో వాటిని చేయడం లేదు.
అవును. మరి పరిసయ్యులు ఏం చేశారో తెలుసా? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలో అది మాకొచ్చే భాగం కాబట్టి దాన్ని మరవకుండా ఇవ్వండి అన్నాడు. అంతేనా? సోంపులోను, పుదీనాలోను, జీలకర్రలోను భాగం ఎవరికి చేరింది? యాజకులు చేరింది. అదే ప్రధానం కాదంటున్నాడు దేవుడు. దాంతో పాటు ఏం కావాలా? నీతి, న్యాయం, కనికరాన్ని ప్రేమించమంటున్నాడు. దాన్ని విడిచిపెట్టి ఇది చేశారు. దీంతో పాటు అది కూడా చేయాలని నేర్పాడు. అంటే ఇక్కడ దేవుడు తన పని కొరకు వెతుకుతున్నటువంటి వారిని, లేక తనకు పరిచారకునిగా నియమించుకుంటున్నటువంటి వారు ఎలాంటి వారని 101వ కీర్తనలో చూసాం. నమ్మకం, నిర్దోష మార్గంలో నడిచేవారే దేవునికి పరిచారకులు అవుతారే కానీ నమ్మకం లేని వాళ్ళు ఈ దినాలలో ఉన్నారా దేవునికి పరిచారకులుగా? ఇప్పుడు ఒక 50 మంది సువార్తికులు కూడుకుంటే అందులో ఒక 5-6 మాత్రమే నమ్మకమైన సేవకులు ఉంటారు. మిగిలిన వారు సామర్థ్యం కలిగినటువంటి సేవకులు, నమ్మకం లేనటువంటి వారుగానే కనబడతారు. అంటే వారిని మనం ఎలా కనిపెట్టచ్చు అంటే, ఒక లేఖనాన్ని మనం అక్కడ ఉన్నది ఉన్నట్టు బోధించినప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే నిరాకరిస్తారు. ఆ లేఖనం అటు చెప్పలేదని. మరి అటు చెప్పింది దాన్ని దుర్లించి చెడగొట్టి చెప్తారు. అలా చెప్పే వాళ్ళు ఎవరు? మరి అపవాది తంత్రం ఏమిటి తెలుసా? సూత్రం. అపవాది సూత్రం ఏమిటి? ఒక 2 కార్యాలు చెప్తా, టూకీగానే చెప్తా, భయపడకండి. దేవుడు ఆదాముతో చెప్పిన కార్యాలని జ్ఞాపకం చేసుకోండి. ఆ పండు తినకూడదన్న దాని విషయంలో ఏమేమన్నాడో మీరే చెప్పాలా. ఓపెన్ చేయండి, మైక్ ఓపెన్ చేసి చెప్పండి. నిశ్చయముగా సత్యదవు, నిశ్చయముగా సత్యదవు, మీ దినదినములు మీ కళ్ళు తెరవబడతాయి. ఇంకొకటి, దేవదూతల వలె మీరు కనబడెదరు. ఇంకా మరి ఇవన్నీ అపవాది చెప్పలేదు ఈ మాటలు. దీన్ని తింటే కళ్ళు తెరవబడతాయని చెప్పాడు ఆయన. అవునవును స్వామి, నీకెట తెలుసు? నాకు తెలుసులే అన్ని. సరే, మీరు దేవదూతల వల్లే ఉంటారన్నాడా? అవునవును స్వామి, ఇది ఎలా తెలుసు? నాకు తెలుసులే. కానీ దీన్ని తింటే సస్తారని చెప్పాడా? అవును స్వామి, కరెక్ట్ గా అట్ట చెప్పావు. అయితే తింటే సావరన్నాడు. ఈ 3 అబద్ధమే చెప్పాడా? 3 అబద్ధం చెప్పలా. ఒకటి కొంచెం మార్చాడు. సస్తారన్న దాన్ని సావనే సావరన్నాడు. అంటే అపవాది సూత్రం ఏమిటి? 4 మాటల్లో 1 మాట అబద్ధం చెప్పినా అది మొత్తమే ఫ్లాప్ అయిపోద్ది. ఆ కార్యం మొత్తం ఏమైపోద్ది? ఫ్లాప్. ఇదే భాగాన్ని మత్తయి సువార్త 4లో యేసుక్రీస్తు అరణ్యంలో శోధించబడడానికి తీసుకుపోయినప్పుడు కూడా ఉపయోగించాడు. ఒక ఎత్తైన కొండ శిఖరం మీద నిలబెట్టి ఏమన్నాడు? కొండ శిఖరమా లేకపోతే దేవాలయమా? దేవాలయం మీద నుండి కొండ శిఖరం మీద నిలబెట్టినప్పుడు ఇదంతా చూడు, ఇదంతా ఈ మహిమ నీకు ఇస్తాను మొక్కమన్నాడు. అది కొండ శిఖర సంభవం. కానీ దేవాలయం మీద నుండి దుమకమన్నాడు. మరి అక్కడ అపవాది ఉపయోగించింది కూడా ప్రవచనమేనా? ప్రవచనమే. అక్కడ తేటగా చదువుదాం. నీవు మార్గమున నడుచున్నప్పుడు రాళ్ళు నీ కాలుకు తగిలి నువ్వు త్రొట్టిల్లి పడకుండానట్లు దేవదూతలు నేను పట్టుకుంటున్నారు అనేది ప్రవచనం. అంటే మార్గంలో పోతూ ఉన్నప్పుడు అనేది దేవుడు చెప్పిన మాట. వీడు ఏకంగా దాన్ని ఏం మార్చాడు? పై నుండి దుమికితే నీ పాదము రాతికి తగలకుండా దేవదూతలు నేను పట్టుకుంటారు. మరి సెంటర్స్ అక్కడ చెప్పినట్టే కదా ఉంది. కొంచెం మార్పు. అబద్ధానికి ఎంత కావాలా? కొంచెం. అంటే వీటిని ఎందుకు చెప్తున్నానంటే, సామర్థ్యం కలిగినటువంటి వాడైతే సరే, నమ్మకమైన వాడైతే పేతురు చెప్పినట్లు ఒకడు బోధిస్తే దేన్నే బోధించాలా? దేవోక్తుల్నే బోధించాలా? మరి దేవుడు చెప్పిన మాటలనే బోధించాలా? అది ఒకవేళ ఇతరుల్ని అది బాధ పెట్టినా సరే, లేక వారిని సంతోష పెట్టినా సరే, బోధించే బోధకుడు నమ్మకమైన వాడుగా ఉంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఉదాహరణకి చాలా మందిని చూడొచ్చు. ప్రవక్తలు ఉన్నారు,
అందులో నాకు తెలిసిన ప్రథమ ప్రవక్త ఇర్మియా అని అనుకుంటా. దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టు చెప్పి బాగా ఖండించుకున్నాడు ఆ రాజుల చేత, ఇశ్రాయేల్ చేత, యూదుల చేత. రే, మన సాగు కోరే ప్రవక్త వస్తున్నారు, వీడిని ఈ రోజు ఎట్టయినా చంపేయాలంట. ఆయన స్టార్టింగ్ ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, మీరు ఈ దేశంలో నుండి వెళ్ళగొట్టబడతారు, దేవుని సేవకుడైన నెబుకద్నెజరు వస్తాడు, ఆయనతో మీరు పోవాలా, పోకపోతే మీరు చేస్తారని ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. సత్యమే అది, అది దేవుని మాటలే. మరి వినే వాళ్ళకి ఎలా ఉంది, వీడు ఎప్పుడు చూసినా మన సాగు కోరుకునేవాడుగా ఉన్నాడు, వీడిని ఇట్ట కాదు అని ఇంకా చూడు తీసుకుని ఒక సందర్భంలో బురద గుంటలో దోసేశారు. బురద బావిలో, గుంటలో కూడా కాదు, బావిలో. ఆయన్ని బావిలో దోసినప్పుడు బయట భూమి మీద కరువు ప్రాంతంగా ఉంది యెరూషలేములో. మరి భూమి మీద ఉన్నోడికి తిండి లేదంటే ఇంకా ఆ బురద గుంటలో ఉన్నటువంటి ఇర్మియాకి ఎవడు తిండి పెడతాడు? అంటే సత్యాన్ని చెప్పితే ఇబ్బందులు తప్పవు. మనం సత్యాన్ని చెప్పితే మనం శత్రువులమే అవుతాం, కానీ ఎవరికి కూడా మనం మిత్రులం కాము. ఇప్పుడు మనలో ఇంతమంది ఉన్నాం, నేను ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలా మందికి అది కొంచెం కఠినమైనటువంటి మాటగానే కనపడవచ్చు. అది మీకు కఠినమైనంత మాత్రాన మిమ్మల్ని నేను సంతోష పెట్టడానికి దేవుని వాక్యాన్ని నేను తిరపలేను కదా, తిరపకూడదు కదా నమ్మకస్తుడై. అప్పుడు నమ్మకం లేనటువంటి వారికి వచ్చి ఇర్మియా గ్రంథములు కూడా చెప్తాడు, దేవుడు పంపకపోయినా పరిగెత్తుతారా అబద్ధ బోధకులు? మరి పరిగెత్తి ఏం చెప్తున్నారంటే తమ హృదయంలో పుట్టే ఆలోచన చెప్తున్నారు, తమ కళలో జరిగిన సంభవాన్ని చెప్తున్నారు, కానీ దేవుని మాట మాత్రం వాళ్ళు చెప్పరు. ఇది నమ్మకం లేనటువంటి వారు చేసే పని. నమ్మకమైన వాడైతే ఇర్మియా లాగా సేవ చేయాలి. మరి కొత్త నిబంధనలో కూడా నమ్మకంగా పనిచేసినటువంటి పౌలు గురించి ఆలోచించమా? వాడు ఎప్పుడైనా అడుగడుగునా హింసలేనా ఆయనకి? మరి ఆయనకి ఎందుకయ్యా కర్మ? గోడ మీద 2 గంపలు పెట్టి దింపడం. ఒక లిస్టే చెప్తాడు, నేను సత్యాన్ని లేక నేను దేవునికి నమ్మకంగా ఉండబట్టి నాకు వచ్చిన శ్రమలు ఇది. బంధువుల ద్వారా వచ్చింది, సొంత జనాంగం ద్వారా వచ్చింది, సముద్రంలో వచ్చింది, ఈ నదుల్లో గాని మార్గంలో గాని దుర్మార్గుల చేత గాని ఇలా పలు రకాలుగా హింసించబడ్డాడు. మరి ఇవన్నీ కూడా ఎవరికి? నీతిమంతుని కలుగా ఆపదలు అనేకాల. ఎవడు నీతిమంతుడు? నీతిని గురించి ద్వితీయోపదేశకాండం ఏమని నిర్వచనాన్ని చెప్తుంది? 6:25 6:25 ద్వితీయోపదేశకాండం. ఎవడు నీతిమంతుడు? దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం జీవించేవాడు నీతిమంతుడు. సమస్త ఆజ్ఞలను గైకొనేవాడు నీతిమంతుడు. మరి ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 5:6 జకరియా యువతులు ఎలా నీతిమంతులు అయ్యారు? అదే విధానం. సమస్త ఆజ్ఞలను కట్టడలను గైకొన్నారు కాబట్టి, నిరపరాధులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నీతిమంతులు అయ్యారు. మరి నీతి అంటే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లు మనం గైకుంటే మనకు హింస తప్పుతుందా? తప్పదు. అదే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకాలు. అయినా అందులో నుండి తప్పించడానికి నీతిమంతునికి ఒకడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ నీతిమంతుని కుడి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడట దేవుడు. ఒకవేళ వచ్చినా అది ఒక లెక్కలోకి రాదు. మరి పౌలు నీతిమంతుడా? సరే, ఇంకొక లేఖనం కూడా చెప్పబడుతున్న కార్యం ఏంటంటే, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ ఏమవుతారు? సంతోషంగా ఉంటారా? హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకాలనే ఉద్దేశం వచ్చిన వెంటనే స్టార్ట్ అయింది అనమాట హింస. గేరేసి బండి మూవ్ అయినప్పుడు బండి స్టార్ట్ కాదు, బండి మూవ్ అవడానికి ముందే స్టార్ట్ అయిపోద్ది. నేను భక్తిగా బ్రతకాలా అని నా ఆలోచన ఎప్పుడు పుట్టిద్దో, నేను బతకకపోయినా నాకు హింస అనేది స్టార్ట్ అయిపోద్ది. అలా హింసించబడే వాళ్ళు ఎవరంటే నీతిమంతులే హింసించబడతారు. దుర్మార్గులు హింసించబడతారా? దుర్మార్గులు ఏ కాలంలో కూడా హింసించబడినట్లు కనబడటం లేదు. కాకపోతే దేవుడు ఒకనాటికి వారికి అన్నిటినీ కలిపి వడ్డీ అసలు చేర్చిస్తాడు ఒకనాటికి. కానీ మనదైతే తరచుగా ఇస్తూనే ఉన్నాడు, తీరుస్తూనే ఉన్నాడు మన అబ్బాయి. కాబట్టి నమ్మకం ప్రధానం, సామర్థ్యం కాదు. అంటే 101వ కీర్తనలో ఏం చదివాం? దేవుడు తనకు పరిచారకులుగా ఉండడానికి ఎలాంటి వారిని? నిర్దోష మార్గంలో ఉన్న వారిని, నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ ఉన్నాడంట. 101వ కీర్తన 6వ వచనంలో.
సంఖ్యాకాండం 12:7 అక్కడ కూడా ఒక ఆయన నమ్మకమైన వాడు ఉన్నాడు. ఎవడు? మోసే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. చదవండి. మిమ్మల్ని చదవమని, నీళ్ళు తాగుదామని మిమ్మల్ని చదవమనేది. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినిడి, మీలో ప్రవక్త ఉండిన ఎట్లా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో నేను అతనితో మాట్లాడేదను. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మరి మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడా? మరి మోసేకి సామర్థ్యం ఉందా? మోసేకి సామర్థ్యం ఉందో లేదో అది అంత బహిరంగంగా మనకు తెలియడం లేదు. కానీ కాకపోతే కొన్ని విషయాలను బట్టి ఆయనకి మాట్లాడే సామర్థ్యం కూడా లేదని చూస్తున్నాం. నోటి మాంద్యం కలిగిన వాడు. మరి ప్రజలు చూస్తే ఒక భయం, వాళ్ళు నా మాట వినరు, అసలు నేను మాట్లాడే మాట నాకే అర్థం కాదు అని ఆయన తన సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుకున్నాడు. కానీ దేవుడైతే అతని గురించి ఏమంటున్నాడంటే, మోసే నా ఇల్లు అంతట్లో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2-3లో కూడా ఇదే మాటను చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధనలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకరుడుగా ఎంచబడెను. అంటే మోసే ఇల్లంతట్లో నమ్మకమైన వాడా? మరి మన ప్రధాన యాజకుడు కూడా నమ్మకస్తుడేనా? యేసుక్రీస్తు గురించి కూడా ఒక సందర్భం చెప్తుంది. అంటే నేను ఒక సందర్భం క్రాస్లోకి తీసుకున్నా. మన ప్రధాన యాజకుడు కూడా నమ్మకమైన వాడే అని. అంటే మోసే నమ్మకాన్ని బట్టే తీసుకున్నాడు, సామర్థ్యాన్ని బట్టి అంటే అది అయితే మనకు తెలియదు. ఆయన సామర్థ్యం ఏమిటో ఆయన నిర్గమకాండంలో చూడొచ్చు. నువ్వు వెళ్ళి నా ప్రజలను తప్పించంటే వాళ్ళు నా మాట వినరు, సరే ఎట్ట ఒక ఇది చేసి మరలా త్వర దగ్గరికి పోమంటే త్వర కూడా నా మాట వినడు. వినకపోతే ఏముంది, నేను నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తానన్నాడు. ఆ సామర్థ్యం ఏమిటి? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. ఇది సామర్థ్యమా? నమ్మడానికి ప్రజలు కర్రల కింద పడి పైకెత్తు, చేతిని రొమ్మ మీద పెట్టుకో, తీ. ఇది ఆయనకి దేవుడిచ్చిన సామర్థ్యమా? ఆ సామర్థ్యాన్ని బట్టి నమ్మారా? నమ్మారు. అంటే నమ్మకమైన వానికి సామర్థ్యం లేకపోయినా దేవుడు ఆ సామర్థ్యాన్ని కల్పిస్తాడనే చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమింతును. ఇక్కడ ఆ నమ్మకమైన యాజకుడు ఎవరు? ఒక యాజకుని నేను నియమించును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. చాలు, అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించు. అది ఎన్ని ఇక్కడ నేను కరెక్షన్ చేస్తా. 2:35 అండి. 2:35. అవునవును, మొదటి సమూయేలు 2:35. అంటే అది ఏదో నేను ఫైల్ ఎడిట్ చేసేటప్పుడు 5 పోయినట్టుంది. సరే, అంటే నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమించునని అంటున్నాడు కదా. ఆ నమ్మకమైన యాజకుడు ఒకవేళ క్రీస్తు కావచ్చు తర్వాత కాలంలో. కానీ ఇప్పటికీ ప్రస్తుతానికి మనం చదువుతున్న పాఠంలో నమ్మకమైన యాజకుడు ఎవరు? కాదు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ ఈ యాజకత్వం చేస్తున్నది ఏలి కుమారులు దుర్మార్గులుగా ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరగని వారై దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ యాజకత్వాన్ని మార్చబోతున్నాడు. ఏలి కొడుకుని చంపేయబోతున్నాడు. ఏలి కుటుంబంలోకి యాజకులు ఉండరు, కానీ కొత్త యాజకుని ఆయన నియమించబోతున్నాడు. అప్పుడు ఏలి తర్వాత యాజకులు ఎవరో
వాళ్ళ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నా 2:35. 27లో శపించబడుట అని రాశాడు సార్ అక్కడ. అవును, వాళ్ళు ఏలి కుమారుని ఏలి కుటుంబాన్ని చెప్పించాడు దేవుడు. ఏలియా ఇంటి వారిని శపించబడినని ఉంది. అవును, ఏలి కుటుంబం ఇంకా అంతటితో ఏం చెప్పాలో అర్థం కాల, ముగించబడ్డాయి. వాళ్ళు యాజకత్వం ముగించబడ్డాయి. దేవుడు ఒక కొత్త యాజకుడిని నియమించబోతున్నాడు అక్కడ. అవును, ఆ కొత్త యాజకుడు ఎవరని అనుకుంటున్నానంటే నేనైతే సమయలే అనుకుంటున్నా. కానీ దీన్ని రెండో కోణంలో కూడా చూడొచ్చు, దీనిని రెండో కోణంలో చూడొచ్చు. 3వ అధ్యాయం ఉంది. 3 అధ్యాయాలు ఉంది సార్. 1వ వచనం. అవును, బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అవును. 3వ వచనంలో 3:1లో ఉంది. అంటే ఆ చరిత్ర మొత్తం ఏంటంటే ఏలి కుమార్ దుర్మార్గంగా ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తాడు. అవును సార్. 4వ అధ్యాయంతో ఇంకా వాళ్ళు పూర్తయిపోతుంది వాళ్ళ సంగతి. తర్వాత దావీదు కాలంలో సమూయేలు ఉన్నాడుగా యాజకునిగా. అవును సార్. సరే, ఇక అంటే ఈ యాజకుడు క్రీస్తుని గురించి కూడా చెప్పబడుతుంది. కానీ ఇది రెండవ కోణం. అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు 15వ అధ్యాయమా, నీ సంతానము ద్వారా ఈ ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి వారిని ఆశీర్వదిస్తానన్నాడు కదా. అప్పుడు ఆ సంతానం ఈశాక ఈశాక అంటే ఈసాకు కాదు, ఈసాక్ అంటాడేమని. ఇసాక్ కాదు, ఈసాక్ కాదు. అక్కడ ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు అది అబ్రహాం కుమారుడైన ఈశాకును అన్నట్టే కనబడతాయి. కానీ గళతీ పత్రిక 3:16 అంటాడు. ఆయన సంతానమునకు అని చెప్పకుండా సంతానమునకు అని ఒకరిని కూర్చి అన్నట్టు అన్నాడు. ఆ ఒక్కడు ఎవరంటే క్రీస్తు. అంటే క్రీస్తుకు సాదృశ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయట. ఇక్కడ నమ్మకమైన ఒక యాజకుని నియమిస్తానన్నాడంటే క్రీస్తుని కూడా క్రీస్తుని గురించి కూడా చెప్పబడుతున్నమాట రెండో కోణములు. మొదటి కోణం తర్వాత రాబోయే యాజకుల గురించి మాట్లాడుతున్నా, తర్వాత అది రెండో కోణంలో చూసినప్పుడు అది క్రీస్తును కూడా చెప్తుందని అర్థమవుతుంది. ఎలా అంటే అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం ద్వారా అన్నప్పుడు అది ఈశాకు కాదు. గళతీ పత్రిక 3:16 ప్రకారం క్రీస్తును గురించి అన్నాడు. అబ్రహాం కుమారుడు క్రీస్తా? దావీదు కుమారుడు క్రీస్తా? అవును. అప్పుడు దావీదుతో కూడా చెప్పినప్పుడు ఒక సందర్భంలో ఇలాగే చెప్తాడు, నీ సంతానం మీద అంటే నీ సింహాసనం మీద నీ సంతానంలో ఒకడు ఉండక మానవుడు అంటాడు. ఎప్పటి వరకు? సూర్యుడు ఉన్నంత వరకు, మింట సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద ఒకడు రాజుగా ఉంటాడు అని చెప్తాడు. అది భూసంబంధమైనటువంటి విధానాలలో అబ్రహాం సంతానంలో నుండి వచ్చినటువంటి క్రీస్తును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట అది. అది 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూడొచ్చు ఆ కార్యాన్ని. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 1 సమూయేలు గ్రంథం 2:35లో నమ్మకమైన యాజకుడు అంటే అక్కడ ప్రస్తుతానికి మనం చూసేది సమూయేలుని చూసినప్పటికీ అది ఎక్కువగా ఎవరిని చూపిస్తుందంటే యేసుక్రీస్తును గురించే చూపిస్తుంది. సరే, ఆ నమ్మకమైన యాజకుడు ఎవరు ఇక్కడ చూద్దాం. మరి క్రొత్త నిబంధనలు ఏముందో రెఫరెన్స్ రాసుకోవచ్చు సార్. గళతీ 3:16, 2 సమూయేలు 7 కూడా మనం రాసుకోవచ్చా? అంటే మీరు ఏం చేయాలంటే దాన్ని వివరణ రాయాలా. మా ఆది కాండం 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం కుమారుడైన ఈశాకును గురించి కాదు, కానీ గళతీ పత్రిక 3:16లో క్రీస్తును గురించి మాట్లాడాడని రాయాలి వివరంగా. ఓకే ఓకే. ఆది కాండం ఎన్నో అధ్యాయం సార్? 6 15వ అధ్యాయం కదా, సర్వ వంశములు. అవునండి, 15. నీ సంతానము ద్వారా సమస్త వంశవరులు ఆశీర్వదించబడతాయి. కానీ అక్యూరిటీగానే చెప్తాను అవునండి. 15వ అధ్యాయం ఒకే ఒక లేఖనం కరెక్ట్ గా చెప్తా.
17వ అధ్యాయమా 17 నాకు కన్ఫ్యూజ్ లో ఉన్నా. చూద్దాం సార్ అదండి. అంటే నీ సంతానం ద్వారా సమస్త వంశావళులు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయంటాడే. ఆ సంతానం ఎవరంటే క్రీస్తుని. అవును. నేను బైబిల్ పదే ఓపెన్ చేయలేకపోతున్నా. ఇక్కడ 15:5 అవును కదా. అంటే ఆ సంతానం ఎవరంటే క్రీస్తుని గురించి అన్నాడు. కానీ ఇక్కడ 1 సమూయేలు 2:35 ఉన్నటువంటి ఈ విషయం కూడా అది సమూయేలు గురించి చెప్తూ ఉన్నా కూడా అది అంతరంగికంగా ఎవరిని గురించి నొక్కి చెప్తూ ఉందంటే మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తుని గురించే చెప్పబడుతుంది. అవునండి. సరే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 28. అంటే దేవుడు తన పని కొరకు లోకంలో జ్ఞానాన్ని ఎన్నుకోలేదు, బలవంతుల్ని ఎన్నుకోలేదు, గొప్ప వంశాన్ని ఎన్నుకోలేదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 28లో దేవుడు తన పని విషయములలో గొప్ప వంశాన్ని గాని, ఈ లోకంలో గనులైన గాని, ఈ లోకంలో జ్ఞానులైన వారిని ఎన్నుకోలేదు. మరి ఆయన తనకి పనివారిగా లేక తన పరిచారకులుగా ఎవరిని ఎన్నుకున్నాడంటే ఈ లోకంలో జ్ఞానం లేనటువంటి వారిని, అంటే ఈ లోక జ్ఞానం లేనటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమా? 1 కొరింథీ పత్రికలో ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉంది. ఆ వెర్రితనమైన జ్ఞానాన్ని పెట్టుకొని మన దేవుని పరిచర్య ఏం చేయగలం? వెర్రి మాటలే మాట్లాడుకోవాల్సి వచ్చింది. 1 కొరింథీ పత్రిక 1:26 నుండి 28 చదువుతున్నా. అక్కడ ఏమీ లేదు. ఈ లోకరీతి జ్ఞానం గాని, లోకరీతి గనులైన వారు గాని, లోకరీతి గొప్ప వంశాన్ని గాని దేవుడు తన పని కొరకు వాడుకోలేదు. సరే, 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఎవరిని పిలువబడలేదు? ఈ లోకంలో గనులు గాని, జ్ఞానులు గాని, గొప్ప వంశస్థులు గాని దేవుడు పిలుచుకోవాలి తన పని విషయమై. 27 ఎందుకు పిలవలేదో కారణం చెప్తున్నాడు. అంటే దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడంటే నా విద్యా బుద్ధులే కారణం. దేవుడు నన్ను ఎందుకు పరిచర్యలో ఉపయోగించుకున్నాడంటే నా వంశం గొప్పది అని చెప్పుకున్నట్లు దేవుడు ఈ కార్యాన్ని చేశాడు అనమాట. 27లో ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేవుని పని వారందరూ కూడా వెర్రిలేనా? మేమేమిటి వెర్రిలో? నేను 10th ఫస్ట్ క్లాస్ లో పాస్, నేను డిగ్రీ పాస్, నేను ఒక మంచి డిగ్రీ చేశా, నేను సేవకు వచ్చా, సరియా? ఈ లోక జ్ఞానం వెర్రిది కాదా? కానీ లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. లోక జ్ఞానం లేనివాడు లోకంలో వెర్రివాడు. కానీ లోకంలో లోక జ్ఞానం కలిగిన వాడు దేవుని దృష్టికి వెర్రోడు. లోకంలో జ్ఞానం లేకపోతే లోక దృష్టిలో వెర్రోళ్ళు, లోక జ్ఞానం ఉంటే దేవుని దృష్టిలో వెర్రోళ్ళు. ఆ తేడా కనబడుతుందా రోషయ్య? కనపడుతుందండి. కనపడుతుంది. లోక జ్ఞానం మనకు లేకపోతే లోక దృష్టిలో మనం వెర్రోళ్ళం. లోక జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో వెర్రోడు. అప్పుడు 27వ వచనంలో లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు తన పనివారిగా ఏర్పరచుకున్నాడా? దీన్ని మనం ఒప్పుకుంటామా? నేను వెర్రోడిని, నాకు లోక జ్ఞానం తెలియదు. లోక జ్ఞానం ఏమిటి? లోకంలో ఎలా సుఖంగా బతకొచ్చు, ఎవరిని ఎలా మోసగించాలా. ఒక వ్యక్తి ఒక సమూహాన్ని చెప్పాడు, ఆవులు కాసుకున్నాడు MBA MCAలకు ఉద్యోగాలు ఇచ్చాడట. వాడు ఎలా ఇచ్చుంటాడు?
ఇప్పుడు మీరందరూ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు 10 మంది వస్తారు. మీకు నెలకి 40,000 జీతం అంట. మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే మీరు నెల అంతట్లో మీరు ఒక 50,000 కలెక్షన్ చేసి నాకు ఇస్తే మీకు 40,000 జీతం. 10 మంది దగ్గర 10,000 వస్తే ఎంత నాకు ఆదాయం? అంటే ఆరోగ్య కాసుకునేవాడు కూడా ఎంసీఏ ఎంబీఏలు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు ఊపుతుంటే సంవత్సరానికి 10 మందికి 1,00,000 వస్తూ ఉంది. వీడు ఇన్ని చదువులు చదివినా వాడికి 30,000 జీతం. మరి ఈ లోక జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి దేవుడు తన పని కొరకు ఉపయోగించుకుంటున్నటువంటి వారు లోకంలో ఎలాంటి వారు? 27వ వచనం అంటే వెర్రి వాళ్ళు. అంటే మనం వెర్రివాళ్ళమా లోక దృష్టిలో? అవును, వాళ్ళు అనుకుంటున్నారు మనం వెర్రివాళ్ళని. కానీ మనం ఎంత జ్ఞానం కలిగినటువంటి వారో వారికి తెలియదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రకృతి సంబంధి ప్రకృతి కార్యములు మాత్రమే గ్రహించగలడు. కానీ ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రకృతిలో జరిగే కార్యాన్ని చెప్పగలడు, ఆత్మ సంబంధమైన కార్యాలను కూడా చెప్పగలడు. అది ఆత్మ సంబంధమైన వానికి ఉన్నటువంటి ప్లస్. ఒకవేళ ప్రకృతి సంబంధి లేక లోక జ్ఞానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన మాటలు ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటుందంట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అండి. 13వ వచనం. మనుషుల జ్ఞానము 14 నుండి చదువుదాం. 14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటుంది. అంటే భూ సంబంధమైన జ్ఞానికి దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? వెర్రితనంగానే ఉంటాయి. ఏంది ఎప్పుడు చూసిన బైబిల్ సంకలం పెట్టుకుపోతాడు, వస్తాడు, ప్రార్థన అంటాడు, ఏదో ఆల్ నైట్ ప్రేయర్ అంటాడు, ఆదివారం అంటాడు, బల్ల కార్యక్రమం అంటాడు. ఇదేదో వీళ్ళకేమైనా మెంటలా? అవునురా, మాకు మెంటలు, మేము వెర్రోళ్ళు. అది నువ్వు వెర్రోడు, అది నీకు అర్థం కాదనేది మనం చెప్పినా కూడా వాళ్ళు అంగీకరించరు. ఏంటో చర్చికి వెళ్తేనేనంట దేవుడు ఉండేది, ఇంకెక్కడ ఉండడంట. వాళ్ళు అడిగే ప్రశ్న, ఏ చెట్టు కిందనో ఏ పుట్టు కిందనో దండ పెడితే దేవుడు అంగీకరించరా అంటారు. మరి మనం ఎందుకు ఒక స్థలంలో కూడి రావాలా? ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడే దేవుడు ఉంటాడు. కాబట్టి మనం కూడి వస్తున్నాం. నాకు తెలిసిన దాన్ని నేను మీకు బుద్ధి చెప్పొచ్చు, మీకు తెలిసిన దాన్ని నాకు బుద్ధి చెప్పొచ్చు. ఇలా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడానికి కూడి వస్తున్నాం. కానీ అది వాళ్ళకి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. అదేందో ఆరాధన అంట, మోకరించాలంట, ఉంగుకుంటారంట, లేస్తారంట, ముసుగేసుకోవాలంట. అదేదో రొట్టెని చూసి అది క్రీస్తు శరీరం అంట, ద్రాక్ష రసాన్ని ఎదురు పెట్టుకుని క్రీస్తు రక్తం అంట, చివరికి ఏదో డబ్బులు తీసుకుంటారంట, కానుకలంట. అదేందో అది ఆత్మ సంబంధమైన కార్యాలు భూ సంబంధమైన ఎలా ఉందంటే అది వారికి ఒక వెర్రితనంగానే కనబడింది. కానీ అదే ఆత్మ సంబంధమైన వాడు భూ సంబంధమైన కార్యాన్ని కూడా గ్రహించగలడంట. అందులోనే 14వ వచనం 2వ భాగంలో అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మరి ఎవడు గ్రహింపజాలడు? ప్రకృతి సంబంధమైన వానికి ఆత్మ సంబంధమైన కార్యాలు కొద్దిగా అర్థం కాదు. కానీ ఆత్మ సంబంధమైన వానికి అన్ని అర్థమైంది. భూ సంబంధమైన కార్యాలలోనూ జ్ఞానం కలిగి ఉంటాడు, ఆత్మ సంబంధమైన కార్యాలను కూడా జ్ఞానం కలిగి ఉంటాడు. ఇప్పుడు 15వ వచనాన్ని చూద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని ఏం చేస్తాడంట? వివేచించును గాని అతడు ఎవని చేతను వివేచించబడడు. మనకి నిజంగానే దైవికమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే ఒక వ్యక్తిని చూస్తే, ఆయన నడవడికను చూస్తే కూడా మనం చెప్పొచ్చు, ఆయన ఇలా ఉన్నాడంటే ఆయన ఈ మార్గంలో ఉన్నాడని చెప్పొచ్చు. మన హృదయంలో ఉన్నటువంటి కార్యాన్ని కూడా మనం చెప్పొచ్చు. మరి అది మనకు సాధ్యమా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నరుని హృదయంలో ఉన్న ఆలోచనలు లోతు నీళ్లు వంటివంట, వాటిని ఎవడైనా చేతగలడా అంటే వివేకం కలిగిన వాడు పైకి చేస్తాడంట. వీడు ఏందో ఇక్కడే తిరుగుతున్నాడంటే వీడు ఏదో చేసేదానికే కాదు, తిరుగుతాడు. ఊరికే తిరుగుతాడా? తిరగడుగా. అంట చిన్న చిన్న కార్యాలు కూడా మనం కనిపెట్టవచ్చు. అంటే ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచిస్తాడు, కానీ
ప్రకృతి సంబంధి అయితే దేనిని కూడా వివేచించాడు. చివరికి ఒక లేఖన భాగాన్ని చదివి ముగిద్దాం. అంటే ఇప్పుడు మనం చదువుతున్న దాన్ని ముగిద్దాం. 1 కొరింథీ పత్రిక 1:26 నుండి 28 ఉంది కదా. అంటే దేవుడు తన పని కొరకు లోకంలో ఉండి వేరే వారిని ఏర్పరచుకుంటున్నాడా? అవును. సరే, ఇందులో 27 చివర్లు చూడండి. లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు తనకి పరిచారకునిగా ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు తెలుసా? నీచులు, నికృష్టులు, ఎన్నిక లేని వారు. అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? లోకములో చివర్లో చూస్తున్నారా? లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేవుడు తన పని కొరకు ఉన్నత చదువులు చదువుకున్న వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడా? లేక వాక్చాతుర్యం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. ఎన్నిక లేని వారు, నీచులు, తృణీకరించబడిన వారు, ఈ లోకంలో వెర్రివారు, బలహీనుల్ని. బలహీనుల్ని. అంటే ఇప్పటికైనా ఒక ముగింపు వచ్చామా? దేవుడు తన పని విషయంలో ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడంటే విద్య లేని పాముని ఎన్నుకుంటాడు. నీచులైన వారిని, నీచుల్ని, తృణీకరించబడిన వారు, లోకంలో ఎన్నిక లేని వారు దేవుడు ఏర్పరచుకున్నాడు. దీనిని లోకం ఏమంటుందంటే వీడు దరిద్రుడు, బతకలేక బైబిల్ సంగబెట్టుకుపోతున్నాడు అని అంటారు. వాడు దరిద్రుడు కాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అనేది వారికి తెలియదు. వీడు వీరన్న కొడుకు కదా, తిండి కూడా లేకుండా ఉన్నాడు, ఇప్పుడు అంటారా కారులో పోతున్నాడు. అందుకే కదా బైబిల్ సంకలం పెట్టాడట. తినడానికి తిండి లేనోడు ఒక సువార్థికునిగా చేరాడు, దేవుని ఆశీస్సులతో బాగానే ఉన్నాడు, ఆయన పరిచర్య బాగానే చేస్తున్నాడు, దేవుడు మెచ్చుకుంటూ ఆయన్ని దీవిస్తూ ఉన్నాడు. మరి వాడి సంగతిని లోకం ఏమని చెప్తుందంటే బతకలేక బడి పంతులు అన్నారంట ఒకప్పట్లో. ఇప్పుడు బతకలేక పాస్టర్లు అవుతారంట. ఇప్పుడు అంటున్నారు సార్, ఇప్పుడు అంటున్నారు. కానీ దేవుడు తన పని విషయంలో ఎవరిని ఎలా ఎన్నుకుంటున్నాడంటే వారిని ఒక స్థాయికి చూసినప్పుడు వాళ్ళు ఎన్నిక లేని వారు, బలహీనులు, దిక్కు లేని వారు, దరిద్రులు, లోకంలో వెర్రి వారిని దేవుడు తన పని కొరకు తనకు పరిచారకులుగా ఎన్నుకుంటున్నాడని చూసాం. మరి ప్రభుత్వం అయితే దీన్ని మనం రేపటికి కొనసాగిద్దాం. రేపేం చూడబోతున్నామంటే యెషయా ప్రవచనంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చూడబోతున్నాం. అంటే అంటే యోహాను సువార్తలో చెప్పబడుతున్న మాటలు చదవబోతున్నా. అక్కడ యేషయ్య ఆయన మహిమను చూచినందుకు అనే ఒక యోహాను సువార్త 12వ అధ్యాయం 40 నుండి 43 ఉంది. యోహాను సువార్త 12:40 నుండి 43 కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. అధికారులు నమ్మిన సమాజంలో నుండి వెలివేస్తారని వాళ్ళు బయటికి రాక లోపలే నమ్ముతున్నారంట. నువ్వు లోపల నమ్మితే ప్రయోజనం లేదు. ఎవడైతే నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుంటాడో నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అనేది దీనికి అనమాట. అంటే ధనవంతులు, జ్ఞానం కలిగినటువంటి వారు కూడా క్రీస్తుని ఒప్పుకుంటున్నారు, ఆయన మెషియాని ఒప్పుకుంటున్నారు. కానీ బయట చెప్తే శిక్ష విధిస్తారని వాళ్ళు బయటికి చెప్పుకోరు. వాళ్ళు ఎవరంటే